దట్ న్యూస్. హైదరాబాద్ లో తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదంటూ జలమండలిపై దండెత్తింది యూత్ కాంగ్రెస్. నీళ్లు దొరక్క ప్రజల గొంతెండుతుంటే ప్లీనరీలతో విందులు చేసుకుంటున్నారంటూ ధ్వజమెత్తిన యూత్ కాంగ్రెస్ నేతలు జలమండలి ఎదుట భారీ ఎత్తున ధర్నాకు దిగారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ధర్నాతో ఖైరతాబాద్ లకిడీకాపోల్ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ధర్నాకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగాయి. క్వారీలు మృత్యు విలాలుగా మారుతున్నాయి. భారీ బ్లాస్టింగ్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. కంకర మాఫియా ఆగడాలకు ఆదిలాబాద్ జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోతోంది. మితిమీరిన లోతుల్లో ప్రమాదకరంగా బ్లాస్టింగులు జరిపి అలాగే వదిలేస్తూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారిలోని కంకర మాఫియా నిర్లక్ష్యానికి అందులో పనిచేసే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొల్లారి గ్రామానికి చెందిన 20 ఏళ్ల లక్ష్మణ్ బ్లాస్టింగ్ జరిపిన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ విషయాన్ని మొదట కంకర మాఫియా కేటుగాళ్లు రహస్యంగా ఉంచారు. గుంతలో పడిన వెంటనే అతన్ని బయటకు తీసి వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న అక్రమ బ్లాస్టింగ్లపై అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు. కొల్హారి పొచ్చల గ్రామంలో అక్రమ క్వారీలపై ఎన్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అక్రమ క్వారీలను కొన్ని రోజుల పాటు సీజ్ చేశారు. సీజ్ చేసిన వెంటనే సదరు క్వారీ కాంట్రాక్టర్లు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల అండదండలతో జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి మళ్లీ యథేచ్ఛగా క్వారీలు నిర్వహిస్తున్నారు. భారీ పేలుళ్లకు పాల్పడుతూ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ప్రస్తుతం కొల్హారి పొచ్చల ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 5 క్వారీలు నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10కి పైనే క్వారీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోనే వీరు బ్లాస్టింగ్లు జరపడం అసలు విశేషం. మొదటి 10 ఎకరాల్లో పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత పక్కనే ఉన్న మరో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అందులో కలిపేసుకుంటూ విచ్చలవిడిగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్నారు. 200 నుంచి 500 అడుగుల లోతుల్లో పేలుళ్లు జరుపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిత్యం బాంబు శబ్దాలతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గ్రామస్తులు ఎవరైనా నిలదీసినా తమకు అధికార పార్టీ నేతల అండ ఉందని, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు గోడు వెళ్లపోసుకుంటున్నారు. వాస్తవానికి జనావాసాల మధ్య క్వారీలకు అనుమతి ఇవ్వద్దు. కానీ వీరికి అనుమతులు ఎలా లభిస్తున్నాయో, అధికారులు ఎలా సహకరిస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రస్తుతం పేలుడు జరుగుతున్న కొల్హారి గ్రామ సమీపంలోని ఉమ్రి ప్రభుత్వ పాఠశాలలో పగుళ్లు వచ్చాయి. చిన్నపిల్లలు చదువుకునే పాఠశాల ఎప్పుడు కూలిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. సమీప గ్రామాల్లో ఇళ్లకు కూడా పగుళ్లు రావడంతో ప్రజలు క్వారీ నిర్వాహకులపై మండిపడుతున్నారు. చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడైనా అధికారులు స్పందించి కంకర మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట వేయకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అప్పుడు ఎలాంటి హడావిడి చేసినా ఏ ప్రయోజనం ఉండదు. కూల్ డ్రింక్స్ అంటూ వేసవి తాపంలో గొంతు తడుపుకోవడానికి షాపుల వైపు పరిగెడుతున్నారు జనం. కానీ అందరికీ ఫేవరెట్ కూల్ డ్రింక్ మాత్రం గోలీ సోడానే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ను చిటికెలో పోగొట్టే గోలీ సోడా రాను రాను పల్లెల్లోనూ కనుమరుగవుతోంది. శీతల పానీయాల తాకిడిలో ఈ కమ్మని చల్లని సోడా కనిపించకుండా పోతోంది. నిజమే, గోళీ సోడా కొట్టడం అంటే పీజు చేసినంత వీజీ కాదు. గోళీ సోడా ఆ చప్పుడే ప్రత్యేకం, ఆ సీసానే ప్రత్యేకం, మొత్తంగా ఆ పానీయమే ప్రత్యేకం. వేసవి వచ్చిందంటే చాలు పల్లెపట్నం అని తేడా లేకుండా ఎక్కడ చూసినా గోళీ సోడా కనిపించేది. కొన్నేళ్ల క్రితం వరకు బడ్డీ కొట్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో రోడ్ల మీద గోళీ సోడా అమ్మేవారు. వేసవిలో ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు వీటి మీదే ఆధారపడేవారు.
కనుమరుగవుతున్న ఎన్నో ఆ పాత మధురాల్లాగానే గోళీ సోడా కూడా ప్రజల నుంచి మాయమైపోతోంది. ఆధునిక యుగంలో హైటెక్ రోజుల్లో కూల్ డ్రింక్స్ పల్లె పల్లెకి విస్తరించాక గోళీ సోడా కూడా కనుమరుగైపోతోంది. ఇప్పుడు గోళీ సోడా స్థానంలో మామూలు సీసాలు వస్తున్నాయి. గోళీ సోడా సీసాలను తయారు చేయడం కష్టం కావటం, తయారీలో ప్రమాదాల దృష్ట్యా వీటి వినియోగం నెమ్మది తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో అక్కడక్కడ కనిపిస్తున్న గతంలో మాదిరిగా విస్తృతంగా వినియోగంలో లేకుండా పోయాయి. గోళీ సోడాలే వాడుతున్నాము. కడుపు నొప్పికి వచ్చిన చాలా కూల్ డ్రింక్స్ ఇవి లేకుండా ఇవే దీంట్లో నన్నారని కలర్ అని ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పెప్సీలు, థమ్సప్లు ఇట్లా రకరకాల కూల్ డ్రింక్స్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని రకరకాల జబ్బులు వస్తున్నాయి, కానీ ఇవి కనుమరుగైపోతున్నాయి. దీనివల్ల ప్రజలు కూడా సేఫ్ సైడ్గా ఉన్నారే, కానీ దానివల్ల రోగాలంతా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని బతికించేదానికి ప్రభుత్వం కూడా సహకరించి వీళ్ళకి సహాయం చేసి ఆర్థిక సహాయం చేసి ఇంకా కూడా డెవలప్మెంట్ అవుతారు, వాళ్ళకు జీవనోపాధి కల్పించినట్టు అయిపోయింది. గోళీ సోడా ప్రత్యేకత దాని ఆకారంలోనే కనిపిస్తుంది. మెడ భాగంలో గోళీ నిలబడేందుకు ప్రత్యేకంగా సీసాను తయారు చేసి రబ్బర్ గ్యాస్ కట్టర్ను ఏర్పాటు చేస్తారు కూడా. తయారు చేసే సమయంలో కార్బోనిక్ యాసిడ్ గ్యాస్ ఒత్తిడి కారణంగా గోటి మధ్య భాగంలో చేరి మూసుకుపోతుంది. సీసాలో గ్యాస్ నింపిన బాటిళ్లను తలక్రిందులుగా ప్రత్యేక ట్రేలలో పెడతారు. కార్బోనేటెడ్ వాటర్ కారణంగా వాచర్ పై ఎలాంటి ఒత్తిడి కలగకుండా ఉండేందుకు తలకిందులుగా పెడతారు. గోళీ సోడా తయారీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గోళీ సోడా తయారు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా సీసాను మంచినీటితో శుభ్రం చేస్తారు. మంచినీటిని తీసుకుని మనకు కావలసిన ఫ్లేవర్స్ ను అందులో వేసి కలుపుతారు. ఈ ద్రావణాన్ని సీసాలో నింపి కార్బోనిక్ యాసిడ్ గ్యాస్ సిలిండర్ కు అమర్చి ఉన్న ప్రత్యేక మిషన్ లో 3 సీసాలను ఉంచి తిప్పుతూ గ్యాస్ ఎక్కిస్తారు. ఆ సమయంలో గ్యాస్ ఎక్కువైతే ప్రమాదం జరుగుతుంది. దీంతో ఈ సమయంలో తయారు చేసే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎక్కువగా సాదా సోడా, లెమన్, ఆరెంజ్, మిలాన్, అల్లం, రోజ్, మ్యాంగో, పైనాపిల్ వంటి రుచులతో సోడాలను తయారు చేసేవారు. కడిగినాక 2-3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తాం. గ్యాస్ సిలిండర్ ఎక్కుతుంది. మామూలుగా అంతకుముందు మామూలుగా నన్నారు, కోలా ఇవి తాగుతా ఉన్నారు. ఇప్పుడు కంపెనీ డ్రింక్స్ వచ్చింది, సరిగా సేల్స్ అయ్యలేదు. ఎక్కువ లైక్ చేస్తున్నారు థమ్స్అప్, పెప్సీని. సోడా అనేది సేల్స్ అవటం లేదు. ఇది తాగితేనే మంచిది, ఆరోగ్యానికి, జీర్ణశక్తి అన్నిటికీ మంచిది, చాలా బాగుంటుంది. గోళీ సోడా దాహార్తిని తీర్చడంతో పాటు జీర్ణశక్తిని క్రమపరచడం, కడుపులో ఏర్పడిన గ్యాస్ ను తగ్గించడం దీని ప్రత్యేకత. నేటికి పల్లె ప్రాంతాల్లో కడుపు నొప్పితో బాధపడే వారికి ముందుగా సోడాను తాగించేవారు. సొమ్మసిల్లి పడిపోయే వారికి ఆ రోజుల్లో ముందుగా గోళీ సోడానే ఇచ్చేవారు. అలాంటి గోళీ సోడా థమ్స్అప్, పెప్సీ, మజా, స్ప్రైట్ అంటూ వచ్చిన కూల్ డ్రింక్స్ దాటికి మోగపోతోంది. మనందరం ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం, బట్ అవన్నీ మన హెల్త్ కి చాలా మంచిది కాదు. చాలా మనకి డేంజర్ కూడా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివన్నీ రావచ్చు. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సోడా తాగుతున్నాం. ఇది చాలా హెల్త్కి మంచిది. మా పేరెంట్స్ కూడా ఏమన్నా స్టమక్ పెయిన్ వస్తే సోడాని సజెస్ట్ చేస్తారు. సో అందరూ సోడా తాగండి. ఇది గోళీ సోడా, ఇది ముందు నుంచి ఉండేదే. ఇది ఇప్పుడు సరిగా ఎవరు తాగటం లేదు. ఇప్పుడు గోళీ సోడా అంటేనే సరిగా పట్టించుకోవటం లేదు. డాక్టర్లు కానీ గోళీ సోడా అంటేనే ఎక్కువ తాగమంటారు. ఆరోగ్యానికి కానీ ఇది గోళీ సోడా అంటేనే మంచిది. మనకు ఒక కడుపు నొప్పి వచ్చినా దేనికైనా గోళీ సోడానే. ఇప్పుడు ఎవరు పట్టించుకునేదిలే. ఇవి కూల్ డ్రింక్స్లు ఎక్కువ అయిపోయిందని ఇవే తాగుతా ఉన్నారు. ఇప్పుడు ఇవి ఎవరు తాగటం లేదు. ఇవి మేము బయట నుంచి తెప్పించుకోవాల్సిందే. ఇవి ఇక్కడ మాకు దొరకవు. మేము బయట నుంచి సోడాలు తెప్పించుకొని మేము తమిళనాడు నుంచి తెప్పించుకొని మేము అమ్ముతాం. మేము గోళీ సోడా సీసాల తయారీ తగ్గిపోవడంతో వీటి వినియోగం కూడా తగ్గిపోయింది. ఇప్పుడంతా మామూలు సీసాల్లోనే సోడాలను విక్రయిస్తున్నారు. శేషాచలం బాక్రాపేట అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. 40 మంది స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ మీద దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టాస్క్ ఫోర్స్ 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. ఒక స్మగ్లర్ ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా 40 మంది పరారయ్యారు. 36 ఎర్రచందనం దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఎర్రచందనం స్మగ్లర్ల దాడి ఘటనపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సంతోష్, ఈరోజు ఉదయం 8:15 సమయంలో బాక్రాపేట ఫారెస్ట్ ఘాట్ బాక్రాపేట అడవుల నుంచి సుమారు 3 కిలోమీటర్ల లోపల మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల లోపల టాస్క్ ఫోర్స్ తనిఖీ చేయడానికి వెళ్లిన నేపథ్యంలో 40 మంది స్మగ్లర్లు తారసపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులపై వాళ్ళు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడి నిర్వహించారు. ఈ రాళ్ల దాడిలో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. ఈ సందర్భంగా ఒక స్మగ్లర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఈ రాళ్ల దాడి సందర్భంగా పోలీసులు స్మగ్లర్లను నిలువరించడానికి సుమారు 4 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపిన తర్వాతనే వారు వెనక్కి తగ్గిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు గాయపడిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం ఈ సంఘటన ఎలా జరిగింది, ఎంతమంది స్మగ్లర్లు ఈ దాడిలో పాల్గొన్నారు. సార్, మేము రాత్రి నుంచి కూమింగ్ చేస్తున్నాం సార్. చేస్తూ ఉంటే మా భాస్కర్ సారు వాటర్ పాయింట్ ఉంది, అక్కడ చెక్ చేసుకుందామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాం సార్. మార్నింగ్ 8:15 సమయంలో అక్కడ వస్తూ ఉండగానే అక్కడ ఒక మనిషి తారసపడ్డాడు. అతన్ని వెంటాడుతూ పోతూ ఉంటే ఫుట్ ప్రింట్స్ ఆధారంగా చేసుకొని మేము పోతూ ఉన్నాము. అక్కడ ప్రస్తుతం అక్కడేం అవపడకపోతే మళ్ళీ రీబ్యాక్ అయిన తర్వాత కొద్దిగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఈ వాయిస్ ఏందో మాటలు వినిపిస్తున్న ఉద్దేశంతో మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేయగా తమిళ కూలీలో ఒక 35 మంది నుంచి 40 మంది అక్కడ షెల్టర్ తీసుకున్నారు సార్. షెల్టర్ తీసుకోగానే మేము అరిసేసి చూస్తే లాక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. లాక్స్ కోసము అరిసేసి తరిమినప్పటికీ వాళ్ళు ఎదురు తిరిగి రాళ్ళు విసిరినారు. అప్పటికి మేము ఓపికగా సమయస్ఫూర్తితో వ్యవహరించినాము. అప్పటికి రాళ్ళు పైన వేస్తూనే ఉన్నారు. అప్పటికి చాలాసేపు 15 నిమిషాల దాకా లొంగిపోండి వేయబాకండి అని బతిలానా కానీ వాళ్ళు వినలేదు. తర్వాత అక్కడ చిన్నగా రాయి తప్పించుకొని అప్పుడు గాలిలోకి ఫైర్ చేసినాము మేము. సార్, మీరు చెప్పండి, ప్రతిసారి టాస్క్ ఫోర్స్ మీద లక్ష్యంగా రాళ్ల దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఏం చేయలేరు, కేవలం గాలిలోకి కాల్పులు జరుపుతారనే భావంతోనే ఈ విధంగా మీ మీద దాడులు చేస్తున్నారంటారా? ఇప్పుడు ఏంటంటే ఎర్రచందనం చాలా విలువైన సంపద అండి. వీళ్ళు అడవిలో దాదాపు 1 వారం రోజులు స్టే చేసి ఈ వాల్యుబుల్ ఎర్రచందనం లాక్స్ని వీళ్ళు క్యారీ చేస్తారు. క్యారీ చేసిన వెంటనే పోలీసు వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు ఆ లాక్స్ని వదిలేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ స్మగ్లర్స్ దగ్గర వీళ్ళు చాలా డబ్బులు ముడతాయి ఈ లాక్స్ ద్వారా. సో వాళ్ళు వీళ్ళంత వరకు ఆ లాక్స్ని వదులుకునే పరిస్థితి ఉండదు. పోలీసు వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నిర్మించాలని వాళ్ళ మీద రాళ్ళ దాడి చేస్తారు, కత్తులు విసిరేస్తారు, గొడ్డలు విసిరేస్తారు. వాళ్ళ మీద ప్రాణాలను కూడా తీసేయడానికి కూడా వెనుకాడరు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని నిలువరించడానికి ఫస్ట్ మన ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళు గాలిలో కాల్పులు జరపడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి జరుగుతుంది. సో ఈ సందర్భంలో కొంతమంది పట్టుబడతారు. అదే ప్రయత్నంలో ఈరోజు మన వెంకటేష్ ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఇతను పోలీసు వాళ్ళ నుంచి తప్పించిపోయే ప్రయత్నంలో ఇతనికి ఒక రాయి మీద పడి స్మాల్ ఇంజరీ కూడా జరిగింది. అదేవిధంగా ఈ కన్ఫ్రంటేషన్లో మా పోలీస్ కానిస్టేబుల్ కూడా వాళ్ళ రాళ్ళలో చాలా మంది గాయపడతారు. ఈరోజు అదే సందర్భంలో శ్రీకాంత్ కూడా గాయపడడం జరిగింది. సో ప్రాణాలకు కూడా త్యజించి విలువైన అటవీ సంపదను కాపాడుకోవడం కోసం టాస్క్ ఫోర్స్ కానీ పోలీసు కానీ ఫారెస్ట్ కానీ అందరూ జాయింట్ ఆపరేషన్లో ముందుకు పోతున్నారు. విలువైన సంపదను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్మగ్లర్ పాలు కానికుండా మా వాళ్ళు పరిష్టమైన ప్రాణాపాయాన్ని కూడా ఓర్చి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడి నుంచి వచ్చి? వేలూరు, తమిళ్ సార్. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? హౌ మెనీ డేస్? అంజనాలే సార్. అంజనాల స్మగ్లర్ను వెంకటేష్ వేలూరు జిల్లాకు చెందినవాడు. సుమారు 5 రోజుల నుంచి తాను ఇక్కడే ఉండి అడవుల్లో ఉండి ఎర్రచందనాన్ని కొడుతున్నామని, ముఖ్యంగా 36 ఎర్రదుంగలను ఈ సందర్భంగా పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఒక స్మగ్లర్ను వెంకటేష్ అనే స్మగ్లర్ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా గాయపడిన శ్రీకాంత్ను వెంటనే హుటహుటిన ఇటుకి బాక్రాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించడమే కాకుండా మిగతా వారి కోసం తీవ్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూబింగ్ జరుపుతున్నారు. సంతోష్, థ్యాంక్ యూ దామోదర్.